క్రీస్తునాథునియందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని, ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొవటం ద్వారా మీరందరూ ఆత్మీయ జీవితంలో బలపరచబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్పంచుకొనుటకు మనమందరం ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన ఒక కార్యము బైబిల్లో కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది: అతడు తన ప్రజలకు బలమును దయచేయును, శాంతి సమాధానములతో వారిని దీవించును. ప్రభువు తన ప్రజలకు బలమును దయచేయును, శాంతి సమాధానములతో వారిని దీవించును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ప్రార్థనాపూర్వకముగా అందరం కలిసి ఒక నిమిషం ప్రార్థించుకుందాం. దేవా, మనందరినీ కూడా నీ ఆత్మచే బలపరచుము దేవా అని ప్రార్థించుకుందాం. మందరి కుటుంబాల్లో శాంతి సమాధానం సమృద్ధిగా దయచేయమని ప్రార్థనతోనే ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క బలం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునిచే బలపరచబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో శ్రేష్టమైన ఒక ఉదాహరణముగా ఈ దగ్గర రోజుల్లో నేను ధ్యానిస్తుండగా నా మనసుని ఆకర్షించినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నా. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12 వాక్యం నుండి మనం చదివి చూస్తున్నప్పుడు అక్కడ మనం చూస్తున్నటువంటి ఒక సంఘటన ఏమనగా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోవాబీయులకు బానిసులుగా జీవిస్తున్నటువంటి రోజులు అవి. మోవాబు రాజు అయినటువంటి ఎగ్లోన్ అనేటువంటి అది కఠినంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక రాజు క్రింద బానిసులుగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నటువంటి రోజులు అవి. బైబిల్లో మనం చూస్తున్నాము, ఈ రాజు అది కఠినముగా క్రూరముగా ప్రవర్తించు రాజు, ప్రజలను హింసలు పెట్టించువాడు. అదేవిధముగా ఇశ్రాయేల్ ప్రజల నుండి భయంకరమైన విధముగా వాళ్ళ యొక్క సుంకము వసూలు చేసుకొని అన్యాయం చేసి వాళ్ళను అవమానపరచి భయంకరమైన విధముగా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి ఒక పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఉన్నారు. వాక్యములు ఈ విధముగా రాయబడి ఉన్నది: 18 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఆ మోవాబ్ రాజు అయినటువంటి ఎగ్లోన్ అనేటువంటి ఆ రాజుకి బానిసలుగా బ్రతికారు. అయితే ఈ 18 సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితం మనం చూసినట్లయితే అది కన్నీటితో కూడినటువంటి ఒక రోజులు అవి. ప్రతిరోజు వాళ్ళు ఈ యొక్క రాజు చేస్తున్నటువంటి ఆ రాజు యొక్క సైన్యం చేస్తున్నటువంటి భయంకరమైన అన్యాయానికి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ హింసకు, వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైన కఠినమైన చర్యలకు కూడా వాటిని భరించలేక వాళ్ళు అధికముగా మానసిక శారీరకమైన ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో ప్రార్థన చేస్తున్నారు: దేవా, మా జీవితములను కటాక్షించి మేము చేస్తున్నటువంటి పాపములన్నింటినీ కూడా క్షమించి, దేవా, ఈ యొక్క మోవాబీయుల బెడద నుండి మమ్మల్ని అందరినీ కూడా రక్షించుము దేవా, విమోచించుము దేవా, మా అందరికీ ఒక విమోచకుడిని దయచేయము దేవా అని ఇశ్రాయేల్ ప్రజలు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వాళ్ళను విడిపించుటకు ఆ మోవాబీయులు రాజు అయినటువంటి ఎగ్లోన్ అనేటువంటి ఆ రాజు యొక్క బానిసత్వము నుండి ఇశ్రాయేల్ ప్రజలను విమోచించుటకు దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకునేటువంటి ఆ వ్యక్తి పేరు ఎహూదు. ఎహూద్ అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎహూదు యొక్క ప్రత్యేకత మనం బైబిల్లో చూసినట్లయితే వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది: ఎహూదు ఎడమ చేతి వాటము గలవాడు. హీ వాస్ ఎ లెఫ్ట్ హ్యాండర్. ఒకవేళ మానుషికమైన విధముగా మనం చూసినట్లయితే కొంతమంది బైబిల్ పండితులు ఈ విధముగా చెప్తుంటారు, అతని యొక్క రైట్ హ్యాండ్ అది కొంచెం బలం లేనిటువంటి ఒక రైట్ హ్యాండ్తో కూడినటువంటి ఒక వ్యక్తి. ఆయనకు ఒక చెయ్యి మాత్రమే పనిచేస్తుంది. కానీ దేవుడు అటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారు. ఇంత భయంకరమైన బారి నుండి, ఇంత భయంకరమైన ఒక బానిసత్వము నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించుటకు ఈ వ్యక్తి ద్వారా అది సాధ్యమవుతుందా?
ఒకవేళ చాలామంది ఆ విధముగా ఆలోచుకునే వాళ్ళు కూడా ఆ రోజులు ఉండవచ్చు. కానీ దేవుడు ఏహూదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక బలహీనుడైనటువంటి ఏహూదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దేవుడు ఎన్నుకునేటప్పుడు అతని మీద దేవునికి ఒక ప్రణాళిక కలిగినది. ఆ ప్రణాళికలతో దేవుడు నిర్ణయించుకున్నాడు, ఏహూదు ద్వారా ఈ బలహీనుడైనటువంటి ఒక చెయ్యి మాత్రం బలంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ద్వారా నేను ఇశ్రాయేల్ ప్రజలను విడిపించును అనేటువంటి ఒక సంకల్పముతో దేవుడు ఏహూదుని ఎన్నుకున్నారు. దేవుని వాక్యము సక్రియ గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, దేవుడు సైన్య బలము వలన కాదు, స్వంత బలము వలన కూడా కాదు, ఆత్మ ఒసగు శక్తి వలన విజయం ప్రసాదించువాడు. సైన్య బలము వలన కాదు, స్వంత బలము వలన కాదు, ఆత్మ ఒసగు శక్తి ద్వారా విజయము ప్రసాదించువాడు దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏహూదుని దేవుడు ఎన్నుకునేటప్పుడు బైబిల్లో మనం చూసినట్లయితే ఎన్నుకోబడిన తర్వాత దేవుడు అతని మీద భయంకరమైన పరలోక ఒక శక్తితో అతనిని బలపరచుకొని మనిషి శక్తికి అతీతమైన ఒక శక్తితో అతనిని దేవుడు అభిషేకం చేశాడు. అద్భుతకరమైన విధముగా ఏహూదు ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు మోవాబీల బడిద నుండి దేవుడు కాపాడారు. అయితే ఈ యొక్క వాక్య భాగము మనం ఈరోజు ధ్యానం చేస్తుండగా మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలు ఈ యొక్క వాక్య భాగము నుండి బైబిల్ మనకు తెలియచేస్తున్నది. మొట్టమొదటిగా ఏహూదుని దేవుడు ఎన్నుకున్నాడు, అతన్ని దేవుడు బలపరచాడు. అతని ద్వారా మానవులకు అసాధ్యమైన ఒక కార్యం అతని ద్వారా దేవుడు ఇక్కడ చేసి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం ఏమిటంటే, మనం విశ్వసించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనలను బలపరచుటకు ఇష్టపడేవాడు దేవుడు. ఎన్నుకోబడిన వాళ్ళందరినీ కూడా బలపరచుటకు ఇష్టపడేవాడు. ఆ దేవుని యొక్క సంకల్పమునకు సహకరించే వాళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క బలముతో అభిషేకం చేయాలని ఇష్టపడే ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. అదేవిధముగా ఈ యొక్క వాక్య భాగము మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, చాలామంది ఈ రోజుల్లో తమ యొక్క బలహీనతలను చూసి భయముతో, తమకున్నటువంటి కొన్ని కొరతలను చూసి, అసమర్థతలను చూసి భయముతో జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి విశ్వసిస్తూ జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి నువ్వైతే, నీ యొక్క అసమర్థత అనేది దేవుడు ఒక సమర్థతగా మార్చుటకు సామర్థ్యం కలిగిన వాడు నువ్వు విశ్వసించే దేవుడు. నీ బలహీనత యందు, అందుకే పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖనములో 2వ లేఖనములో 12వ అధ్యాయం 9వ వాక్యం దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మై పవర్ విల్ బి మేడ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ వీక్నెసెస్. అయితే ఈరోజు ఈ దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నీ బలహీన పరిస్థితులను చూసి నువ్వు నిరాశపడవద్దు. నీ బలహీన పరిస్థితులను చూసి, ఒకవేళ జీవిత పరిస్థితులను నువ్వు చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక బలమున్నట్లుగా నీకు అనిపించట్లేదేమో, ఎక్కడ చూసినా కూడా ఒక బలహీనత మీకు ఏర్పడినట్లుగా మీకు అనిపిస్తుందేమో. కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం దేవుని వాక్యం సెలవిస్తున్నది, ప్రభువుని నమ్మిన వాళ్ళు నూతన బలమును పొందుదురు, వాళ్ళు పక్షి రాజుల వలె రెక్కలు చాచి పైకెగురుదురు. ఏహూదు దేవునిచే ఎన్నుకోబడిన తర్వాత అతడు ఎప్పుడు కూడా తమ యొక్క ఆ బలహీనత వైపు చూడలేదు. ఎప్పుడు కూడా తమ యొక్క కుడి హస్తము వైపు చూడలేదు. నా కుడి హస్తముతో నేనేం పని కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాను కదా, అటువంటి బలహీనత వైపు చూడలేదు. కానీ అతని దృష్టి మాత్రము దేవుని మీద ఉంచాడు. నా బలహీనతలో ఆ దేవుడు నన్ను బలపరచును, నా బలహీనతలో ఆ దేవుని శక్తి చేత నేను అభిషేకింపబడి అద్భుతకరమైన బలముతో దేవుని కార్యాలు నేను చేయగలుగుతాననేటువంటి దృఢమైన నమ్మకముతో దేవుని వైపు చూస్తూ దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలను పూర్తిగా నెరవేర్చినటువంటి వ్యక్తి ఏహూదు. ఈరోజు దేవుని వాక్యం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరినీ కూడా ప్రోత్సహించుకునేటువంటి విషయం కూడా అదే. ఈ రోజుల్లో జీవిత పరిస్థితులను చూసి, జీవితంలో ఒకవేళ ఈ యొక్క వాక్య పరిచర్య సమయంలో, ఈ వాక్యం వినేటువంటి సమయంలో కూడా మీలో కొందరు ఏదైనా జీవితంలో కొన్ని బీభత్సకరమైన జీవిత పరిస్థితిలో మీరు జీవిస్తున్నారేమో, కొన్ని ఇబ్బందికరమైన జీవిత పరిస్థితిలో మీరు ఉంటారేమో, జీవితం ఎక్కడ చూసినా కూడా ఒక గలిబిలి వాతావరణం మధ్యలో మీరు విశ్వాస జీవితం జీవిస్తుంటారేమో. దేవుని యొక్క మంచి వాగ్దానము
దేవుని యొక్క మంచి విధముగా వాగ్దానము ద్వారా, వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నారు. నీ జీవితంలో నీ చుట్టూన్న పరిస్థితులను చూసి ఏమాత్రం అధైర్యపడవద్దు. ఏమాత్రం నిరాశ, నిస్పృహ ఆలోచనలు నీ మనసులోనికి వచ్చే వీలుండదు. నువ్వు విశ్వసించే దేవుడు నిన్ను బలపరచువాడు. ఆ బలపరచి శాంతి సమాధానముతో బ్రతుకుటకు ఆ దేవుడు అటువంటి ఒక గొప్ప ధన్యత ఆ దేవుడు మీకు ఇచ్చుటకు దేవుడు సిద్ధపడుతున్నారని ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యము 1 యోహాను 4వ అధ్యాయం 4వ వాక్యములో యోహాను తమ యొక్క ఆ లేఖనం రాస్తున్నప్పుడు, ఆ యోహాను రాసిన లేఖనాలు అంతా మనం చదివి చూస్తున్నట్లయితే యోహాను మనసులో కలిగినటువంటి బలమైన ఒక విశ్వాసాన్ని ప్రకటించుకొని యోహాను ఈ విధముగా రాస్తున్నాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. ఆ యోహాను జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎఫెసోస్ అనేటువంటి పట్టణములో యేసుప్రభుని గురించి మొదటి శతాబ్దంలో యేసుప్రభుని గురించి, యేసు సజీవుడైన దేవుడని, నిజమైన దేవుడని బోధిస్తుండగా ఆ ఒక సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆ సమయంలో డొమినిషన్ అనేటువంటి రాజు అతనిని బంధించి అతన్ని పత్మోస్ అనేటువంటి ద్వీపులోనికి పంపించేశాడు. అతనితో చెప్పాడు, నువ్వు ఇంకా ఎప్పుడు కూడా యేసుప్రభుని గురించి నువ్వు మాట్లాడవద్దు, యేసుప్రభుని గురించి నువ్వు ప్రచారం చేయవద్దని చెప్పి అతన్ని ఒక ద్వీపులోనికి పంపించేశాడు. అయితే ఆ పత్మోస్ అనేటువంటి ద్వీపులో ఒంటరిగా మిగిలిపోయాడు యోహాను. ఒంటరిగా మిగిలిపోయాడు. ఎక్కడ చూసినా కూడా ఆ నీళ్లు, ఎక్కడ చూసినా కూడా ఆ సముద్రములో ఆ ఉప్పు నీళ్లు తప్ప అతని చుట్టూ ఏమీ లేదు. ఆ ఒక సముద్ర మధ్యలో, ఆ ఒక ద్వీపులో ఒంటరిగా మిగిలిపోయిన సందర్భాల్లో కూడా దేవుని మీద మనసు ఉంచుకొని, దేవుని మీద ఆశ్రయించుకొని, ఆ దేవుని నుండి బలమును పొందుకొని శాంతి సమాధానముతో జీవించినటువంటి ఒక వ్యక్తి పునీత యోహాను గారు. ఎవరు ఆయన దగ్గర లేకపోయింది. కానీ ఏ విధముగా ఆ పత్మోస్ ద్వీపులో అతడు జీవించగలిగాడు? ఆ పత్మోస్ ద్వీపులో ఉండి దేవుని వైపు చూశాడు. నేను ఒంటరిగా ఉంటున్నాను కదా, నా చుట్టుపక్కన ఎవరు లేదు కదా, నాకు ఎక్కడ చూసినా కూడా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదు కదా, నా చేతిలో ఏమీ లేదు కదా, నా దగ్గర ఎవరు లేదు కదా, అటువంటి బలహీనత వైపు చూడలేదు. కానీ అతనికి బలమిచ్చే ఒక శక్తి అది దేవుడు ఒక్కడే. తన్ని బలపరుచుకునేటువంటి ఆ దేవుని వైపు చూశాడు. పౌలు ఆ దేవుని వైపు చూసి బలమును పొంది శాంతి సమాధానముతో ఆ పత్మోస్ అనేటువంటి ద్వీపులో జీవించగలిగే ఆ ధన్యత దేవుని నుండి పొందుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు హెచ్చరిస్తున్నటువంటి అద్భుతకరమైన దేవుని వాక్యము కూడా, దేవుడు తన ప్రజలను బలపరచువాడు, శాంతి సమాధానములతో జీవించే భాగ్యమును ప్రసాదించువాడు. ఈరోజు మనం ప్రార్థిస్తున్నాము కూడా, దేవా వీళ్ళందరినీ కూడా బలపరచుము దేవా, ఈ లోక జీవితంలో శాంతి సమాధానముతో జీవించే ఆ భాగ్యము, ధన్యత మా అందరికీ కూడా ప్రసాదించుమని కూడా ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము కూడా. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖనములో 4వ అధ్యాయం 13వ వాక్యములో పునీత పౌలు ఈ విధముగా చెప్తున్నాడు, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నది. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ విత్ ద స్ట్రెంగ్త్ ఐ రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నది అని పౌలు సాక్ష్యముగా చెప్పుకునేటప్పుడు ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఆ విధముగా చెప్పగలిగే ఆ విశ్వాసం ఏ విధముగా సొంతం చేసుకున్నాడు? ఆ బలమును పొందుకున్నాడు. దేవుని నుండి ఆ శక్తిని స్వీకరించాడు. దేవుని వైపు చూసి పౌలు ఈ విధముగా అడుగుతుంటారు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయగలరు? రోజు రోజున దేవుని వైపు చూసి, రోజు రోజున ప్రార్థనలు చేసి, దేవుని వాక్యము చదివి అద్భుతకరమైన ఆ పరలోక శక్తిచే అభిషేకము పొందినటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితిని ఎదుర్కొని బలము నాకున్నది. మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యము, ప్రభు తన ప్రజలకు బలమును దయచేయును, శాంతి సమాధానములతో వారిని దీవించును. పౌలు జీవితంలో కూడా అటువంటి ఒక అద్భుతం జరిగింది. దేవుడు పౌలుని బలముతో అభిషేకం చేశాడు. పౌలు మీద దేవుడు తన యొక్క ఆ బలాన్ని ప్రసాదించాడు.
ఆ క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎటువంటి సవాళ్లు జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ఆ ఓడ ప్రమాదంలో పడి అతడు కొన్ని రోజుల్లో ఆ నీటిలోనే పడిపోయాడు. కొన్నిసార్లు ఆ చెరసార్లు బంధింపబడ్డాడు. రకరకాల ఆ సవాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా శాంతితో సమాధానముతో జీవించగలిగాడు. ఆ శాంతి సమాధానము ఏ విధముగా ఆయన ఆ విధముగా జీవించగలిగాడు? దానికి కారణం ఒకటే, ప్రభువు నుండి ఆయన పొందిన శక్తిని బట్టి మాత్రమే. ఆ ప్రభువు నుండి పొందిన శక్తి ద్వారా ఏ విధముగా నేను శాంతి సమాధానములతో ఈ భూమిలో జీవించగలుగుతున్నాను అని ఒక సాక్ష్యము చెప్పి పునీత పౌలు మనందరినీ కూడా హెచ్చరిస్తూ మనమందరం కూడా చేయవలసిన ఒక కార్యముగా మనకు తెలియచేస్తున్నటువంటి ఒక వాక్యము పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 6వ అధ్యాయం 10వ వాక్యం. పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 6వ అధ్యాయం 10వ వాక్యం ఈ విధముగా పునీత పౌలు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడి. ఈరోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొనేటువంటి మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ పునీత పౌలు చెప్తున్నటువంటి వాక్యము కూడా అదే. క్రీస్తుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడి. పునీత పౌలు అతని జీవిత అనుభవాల నుండి నేర్పిస్తున్నారు. జీవితంలో అన్ని సమయాల్లో కూడా దేవునితో కలిసి ఉండి, దేవునితో మాట్లాడి, దేవుని వైపు చూస్తూ ఆ శక్తిని పొందుకొని ఏ విధముగా శాంతి సమాధానముతో జీవించగలిగాడో ఆ జీవిత అనుభవాల నుండి మనల్ని నేర్పించుకొని ఆయన రాస్తున్నటువంటి దేవుని వాక్యం, క్రీస్తుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, శాంతి సమాధానముతో ఈ భూమిలో జీవించాలని కోరుకుంటున్నారా? దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నది అందరూ కూడా శాంతి సమాధానముతో జీవించాలని ఇష్టపడే వాళ్ళమే. కానీ శాంతి సమాధానం ఏ విధముగా మన జీవితంలో మనం పొందగలుగుతాము? అది ఎవరు దేవుని యొక్క శక్తి చేత అభిషేకింపబడుతుంటారో వాళ్ళ జీవితంలో శాంతి ఉంటుంది, వాళ్ళ జీవితంలో సమాధానం ఉంటుంది. అగ్నిగుండములో బంధింపబడి ఆ 3 యవనస్తులు అగ్నిగుండం మీద నడుచుకునేటప్పుడు శాంతి సమాధానముతో అగ్నిగుండం మీద నడిచారు. దానియేలు సింహపు బోనులో బంధింపబడి సింహపు మధ్యలో కూర్చునేటువంటి సమయంలో కూడా శాంతి సమాధానముతో సింహాల మధ్యలో కూర్చోగలిగాడు. పునీత పౌలు చెరసాలలో బంధింపబడినప్పుడు కూడా శాంతి సమాధానముతో ఆ చెరసాలలో ఉండగలిగాడు. పునీత పేతురు చెరసాలలో బంధింపబడి రేపటి రోజు అతన్ని హత్య చేస్తున్నటువంటి రోజు, రేపటి రోజు అతనిని చంపేస్తున్నటువంటి రోజు అయినప్పటికీ కూడా దాని ప్రీవియస్ డే, దాని ముందు రోజు అతడు మంచి శాంతి సమాధానముతో నిద్రపోతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన ప్రేరేపణ ఏంటంటే, మన జీవితంలో శాంతి సమాధానం, జీవితంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళ మధ్య, జీవితంలో ఎదురవుతున్నటువంటి ఇక్కట్ల మధ్య ఏమాత్రం అధైర్యపడకుండా, నిరుత్సాహము చెందకుండా సధైర్యం ముందుకు వెళ్ళాలంటే మనకుండవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక అభిషేకం దేవుని చేత మనం స్వీకరిస్తున్నటువంటి దేవుని యొక్క బలం. ఆ బలం మనం కలిగి ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితులు ఎదురైనా కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిలన్నిట్లో కూడా శాంతి సమాధానముతో మన ముందుకు పౌలు వలె, పునీత పేతురు వలె, షడ్రక్ మెషక్ అబెద్నెగో వలె, దానియేలు వలె శాంతి సమాధానముతో అన్ని పరిస్థితుల్లో, అన్ని వాతావరణాల్లో కూడా శాంతి సమాధానముతో జీవించగలిగే భాగ్యము మనం పొందగలుగుతాము. మనకు శక్తి అధికముగా కావలసిన రోజుల్లో మనం జీవిస్తున్నాం. మనం ఎందుకు దేవుని యొక్క ఆ శక్తి ద్వారా మన బలమును మనం ఎందుకు అధిగము చేసుకోవాలి? ఆ దేవునితో లీనమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడి అని పౌలు చెప్తున్నప్పుడు ఈ బలం మనకు అవసరం. దేనికోసం అవసరం? సైతాను మీద గెలించుటకు ఈ బలం మనకు అవసరం. రోజు రోజున మన జీవితంలో, మన మనసులో, మన ఆత్మలో సైతానుడు తీసుకొస్తున్నటువంటి శోధనలను గెలించుటకు మనకు ఆ శక్తి అవసరం. సైతాను మన మనసులోనికి తీసుకొస్తున్నటువంటి కొన్ని చెడ్డ ఆలోచనలను, వాటిని గెలించుటకు సహజముగా మా శక్తి మనకు సరిపోదు. ఆ దేవుని నుండి ఉన్నటువంటి శక్తి మనలో ఉన్నట్లయితే మాత్రమే ఆ సైతాను మీద విజయం మనం పొందగలుగుతాము. ఈరోజు మనం ప్రార్థించుకుందాం, బలపరచుము దేవా, సైతాను శోధనలను అధిగమించు బలము నాలో నింపుమని దేవునితో ప్రార్థించుకుందాం. అదేవిధముగా దేవుని యొక్క ఈ బలం మనకు అవసరం.
దేనికోసం ఈ బలము మనకు అవసరం? మన జీవితంలో రోజు రోజున ఎదురవుతున్నటువంటి సమస్యలను అధిగమించుటకు దేవుని కృప మనకు అవసరము. పునీతులు చెప్తూ ఉంటారు, మానవ జీవితం అనేది అది ఒక పోరాట జీవితం అని చెప్తూ ఉంటారు. యుద్ధ భూమిలోనే మనం ఉంటున్నాం. రోజు రోజున సమస్యలతో పోరాటం చేసేవాళ్ళం మనమందరము. అదేవిధముగా సైతాను తీసుకొస్తున్నటువంటి కొన్ని శోధనలతో పోరాటం చేసేవాళ్ళం మనమందరం కూడా. శోధనలను గెలించుటకు, సమస్యలను గెలించుటకు, అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమించుటకు పరలోక శక్తి మనందరికీ కూడా అవసరమే. అందుకే ఈరోజు ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఒక వాగ్దానం, మనం విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు, వెదకే దేవుడు తన ప్రజలకు బలమును ప్రసాదించును, శాంతి సమాధానములతో వారిని ఆశీర్వదించుటకు ఆ దేవుడు సిద్ధముగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం అనేటువంటి కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రార్థిస్తున్నటువంటి సమయం, కొన్ని ప్రార్థనలు మన మనసులో ఉంచుకొని ఆ దేవునికి సమర్పించుకుందాం. మొట్టమొదటి ప్రార్థన మన మనసులో ఉండవలసినది ఏంటంటే, దేవా, ఏహూదుని బలపరచిన ప్రభువా, నన్ను కూడా బలపరచుము యేసయ్య. ఏహూదు ఆ బలహీనత మీద దేవా నీ యొక్క కృపను నువ్వు కుమ్మరించావు. అద్భుతకరమైన విధముగా ఏహూదుని నీవు నీ బలముతో అభిషేకం చేసి ఉన్నావు. దేవునితో మనం ఒప్పుకుందాం, దేవా, ఏహూదు వలె రకరకాల బలహీనలతో జీవిస్తున్నటువంటి వాళ్ళం మేమందరము కూడా దేవా, నీ యొక్క అధికమైన బలముతో మమ్మల్ని అందరినీ కూడా బలపరచుము యేసయ్య అని ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అదేవిధముగా దేవుని వాక్యం మరలా మనల్ని హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం, ఒక విశ్వాసిగా నువ్వు భూమిలో జీవించినప్పుడు ఎప్పుడు కూడా ఈ లోక విషయాలను చూసి నువ్వు భయపడవద్దు. యోహాను బలం ఏ విధముగా బలం పొందుకున్నాడు? యోహాను ఆ పత్మోస్ దీపులో బంధింపబడినప్పుడు కూడా అతని మనసులో ఉన్నటువంటి ఒక ధైర్యం ఏమిటంటే, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు ఆ డొమినేషన్ రాజు కంటే గొప్పవాడు, డొమినేషన్ రాజు కంటే గొప్పవాడు, ఈ లోక అధికారి అయిన సైతాని కంటే గొప్పవాడు నా లోపల ఉన్నాడు కనుక నేను ఎవరిని భయపడను, నేను దేన్ని భయపడను, ఎటువంటి పరిస్థితిని కూడా నేను భయపడనేటువంటి ఆ గొప్ప బలాన్ని పొందుకున్నాడు. అందుకే ఆ ఒక ద్వీపులో ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో కూడా ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం భయచగుదులేకుండా బలముగా శాంతి సమాధానముతో అక్కడ జీవించగలిగాడు. మనం ప్రార్థించుకుందాం, అటువంటి ఆధ్యాత్మికమైన అవగాహన మా జీవితంలో అధికము చేయము దేవా అని ప్రార్థించుకుందాం. నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, సైతాని కంటే గొప్పవాడు నా దేవుడు, ఆ సైతాని మీద అధికారం కలిగిన వాడు నాలో నివసిస్తున్నాడు. నా హృదయం ఆ దేవునికి నివాసయోగ్యమైన ఒక ఆలయముగా దేవుడు చేసి ఉన్నారు తన రక్తము ద్వారా. అందుకే నేను సైతాన్ని భయపడను, నేను లోకాన్ని భయపడను, నేను దేవుణ్ణి మాత్రం భయపడతాను. ఆ దేవుడి నుండి నేను శక్తిని పొందుకొని పౌలు చెప్పినట్లుగా ఎట్టి పరిస్థితులను కూడా ఎదుర్కొను ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని కూడా నేను సొంతం చేసుకుంటాననేటువంటి ఆ గొప్ప దృఢ విశ్వాసముతో జీవించాలని దేవుని వాక్యం ఈరోజు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నది. చివరిగా అదేవిధముగా ఈ యొక్క రోజున దేవునితో మనం ప్రార్థించుకుందాం, దేవా, ఈ యొక్క జీవితం, విశ్వాస జీవితం అనేది అది ఒక పోరాట జీవితం అని తెలుసుకుంటున్నాము తండ్రి. రోజు రోజున సమస్యలతో పోరాటం చేస్తున్నాం, రోజు రోజున శోధనలతో పోరాటం చేస్తున్నాం. దీవించుము దేవా, నీతో లీనమై నీ యొక్క శక్తి ద్వారా మా యొక్క బలమును అధికము చేయబడి ఆ శోధనలను గెలించు శక్తి, బాధలను గెలించు శక్తి, శోధనలను బాధలను అధిగమించు ఆ పరలోక శక్తి మాలో అధికము చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి దేవుని వాక్యము మన హృదయ ఫలకం మీద రాస్తూ ఒక నిమిషం మనం కన్నులు మూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాగ్దానం, మనం విశ్వసించు ఆరాధించు దేవుడు, అతడు తన ప్రజలకు బలమును ప్రసాదించువాడు, శాంతి సమాధానములతో వారిని దీవించు దేవుడు. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరినీ ఆ దేవుడు బలపరచి మీ కుటుంబములో శాంతి సమాధానం సమృద్ధిగా ప్రసాదించునుగాక. ఆమేన్.